ఏబిపిఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది సీనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్కి. ఒకసారి దాని గురించి చూద్దాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్స్ ఆఫ్ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 ఇన్ ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్. పారా 1 అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ అని చెప్పాడు. ఇక్కడ డేట్లు ఇచ్చాడు. 9th అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ వరకు డేట్లు ఇచ్చాడు. లాస్ట్ డేట్ 29 అక్టోబర్. ఇక్కడ ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. మీరు https://psc.ap.gov.in ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీరు ఓటీపీఆర్ అనే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మొబైల్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉంచుకోవాలి. ఎస్సీ వాళ్ళలో సబ్ క్లాసిఫికేషన్ అప్లికబుల్ అని చెప్పాడు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సబ్ క్లాసులు ఉన్నాయి ఎస్సీలలో. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి అని చెప్పాడు. ద డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సపరేట్లీ అని చెప్పాడు. ద కమిషన్స్ వెబ్సైట్ విల్ సర్వ్ యాజ్ ద సోల్ సోర్స్ ఆఫ్ ద అఫీషియల్ కమ్యూనికేషన్ అని చెప్పాడు. హాల్ టికెట్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పాడు. మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే, మీరు అన్నీ చదువుకున్న తర్వాత ఎలిజిబుల్ అయితే అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పాడు. ఓన్లీ ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలన్నాడు. ఎనీ మోడ్లో అప్లై చేసినా ఇది సరిపోదని చెప్పాడు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 18 నుంచి 14, మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్. పే స్కేల్ వచ్చేసి 44,570 నుంచి 1,27,480 వరకు. మల్టీ జోను 1. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3 ఇన్ ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీసు 4 పోస్టులు. జూనియర్ అకౌంట్ కేటగిరీ 4 ఇన్ ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీసు 6 పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ పోస్ట్ చూసుకోండి ఒకసారి. ఎలిజిబిలిటీ: హీ లేదా షీ ఆఫ్ సౌండ్ హెల్త్, యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫార్మిటీ రెండరింగ్ హిమ్ ఆర్ అన్ఫిట్ ఫర్ సచ్ సర్వీస్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్లో డిగ్రీ ఉండాలని చెప్పాడు. పారా 4 రిజర్వేషన్స్: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి రిజర్వేషన్లు అప్లికబుల్ అవుతాయి అని చెప్పాడు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో బి కన్సిడర్డ్ ఫర్ ఓపెన్ కేటగిరీ. వేకెన్సీస్ కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉండిద్దని చెప్పాడు. రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ కూడా ఒకసారి చూసుకోండి. ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఏజ్, మ్యాక్సిమం 42 ఇయర్స్ ఏజ్ యాజ్ ఆన్ 1/7/2025. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎన్సీసీ వాళ్ళకు కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. హౌ టు అప్లై వచ్చేసి ఫస్ట్ మీరు స్టెప్ 1
స్టెప్ 1లో మీరు వచ్చి ఓటీపీఆర్ అప్లికేషన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. స్టెప్ 2లో వచ్చేసి ఆ తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ మీద ఫిల్ ద అప్లికేషన్ బటన్ అని కొట్టాలి. స్టెప్ 3లో వచ్చేసి మీరు అన్నీ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ లోకల్ నాన్ లోకల్ స్టేటస్, వైట్ కార్డ్ డీటెయిల్స్, క్యాల్కులేట్ ఫీ అన్నీ కొట్టాలి. సేవ్ బటన్ కొట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ మనం మార్చుకోవచ్చు. ఒకసారి సేవ్ అండ్ సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత మార్చుకోవడానికి ఉండదు. దానికి ఒకసారి సేవ్ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ ప్రాసెస్లోకి వెళ్ళిద్ది. పేమెంట్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో పే చేయాలి. పేమెంట్ కొట్టినాక ఇంకా మార్చుకోవడానికి వీలు ఉండదు. కరెక్షన్స్కి ప్రతి కరెక్షన్కి 100 రూపాయలు ఉండిద్ది, ఛార్జ్ ఉండిద్ది. ఇది ఇక్కడ 100 రూపాయలు ఛార్జ్ ఉండిద్ది అని చెప్పాడు. ప్రతి కరెక్షన్కి 100 రూపాయలు ఛార్జ్ ఉండిద్ది. ఆన్లైన్ ఫీ వచ్చేసి అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 80 రూపీస్ ఫర్ ఎగ్జామినేషన్ ఫీ. హవెవర్ ఎగ్జామినేషన్ ఫీ అనేది SC, ST, BC, PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఇచ్చారు. అంటే SC, ST, PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 80 రూపీస్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ వచ్చేసి ఆన్లైన్లో కట్టాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వీటి ద్వారానే. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అనెక్సర్ 2లో చెప్తాను కాసేపాకి చెప్తాను. సెంటర్స్ వచ్చేసి 3 సెంటర్స్ పెట్టుకోవాలని చెప్పాడు. ఏదైనా 3 సెంటర్లు పెట్టుకోవాలని చెప్పాడు. రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్, రెజల్యూషన్ క్వశ్చన్ పేపర్, ఆన్సర్ కీ అండ్ అదర్ మ్యాటర్స్. మీరు ఆన్సర్ కీ మీద ఏమైనా డౌట్ ఉంటే మీరు అది కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. వితిన్ 3 days టైం 3 days ఇచ్చాడు. 3 days కోర్టులో ఫైల్ కేసు అయిన తర్వాత కోర్టు వాళ్ళు చూడమంటే వాళ్ళు ముగ్గురు ఎక్స్పర్ట్ల చేత మీరు పెట్టిన కీలో నుంచి ముగ్గురు ఎక్స్పర్ట్లు చేస్తా మళ్ళీ ఎగ్జామిన్ చేపిస్తారు. 100 రూపాయలు పర్ క్వశ్చన్కి మీరు కీలో ఏమైతే అడగాలనుకుంటున్నారో ప్రతి క్వశ్చన్కి 100 రూపాయలు కట్టాలి. క్వశ్చన్ పేపర్లు అనేవి ఇంగ్లీషు, తెలుగులో ఉంటాయి. లీగల్ ప్రొఫెషన్ రిక్రూట్మెంట్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 40% మార్కులు, బ్యాక్వర్డ్ BC వాళ్ళకి ఏమో 35% మార్కులు, SC, ST, PWD వారికి 30% మార్కులు. రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో సర్టిఫికేట్లు అన్నీ పెట్టుకోమని చెప్పాడు. అంటే సర్టిఫికేట్లు మీకు కొంతమందికి పోయిన సర్టిఫికేట్లు ఉంటాయి, కొంతమందికి సర్టిఫికేట్లు పోయినవి ఉంటాయి. అవన్నీ డిజిలాకర్లో పెట్టుకుంటే డిజిలాకర్ వాళ్ళు అలో చేస్తారు. డిబార్మెంట్ గురించి ఒకసారి చూసుకోండి. మాల్ ప్రాక్టీస్ డిబార్మెంట్. కమిషన్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పాడు. కేటగిరీ జూనియర్ అకౌంటెంట్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ OC 1 ఓపెన్ జోన్ టోటల్ 1, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3 OC పోస్టులు 4, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 6 పోస్టులు. ఇక్కడ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 minutes, 150 marks. కామర్స్, అకౌంటబిలిటీ, కాస్ట్ అకౌంట్ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆడిటింగ్ 150 క్వశ్చన్స్, 150 minutes, 150 marks. సిలబస్ ఇచ్చాడు చూసుకోండి ఒకసారి. అది పాస్ అయినాక కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ ఉంటుంది. డ్యూరేషన్ 60 minutes, 100 marks. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ SC, ST, PWD వాళ్ళకి 30, BC వాళ్ళకి 35, OC వాళ్ళకి 40.
సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ అసెస్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉండిద్దంటే, ఈ టెస్ట్ మే బి డిజైన్డ్ టు అసెస్ ద క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ MCQs, 20% of total marks. A computer based assessment test where they need to prepare a model document and organize the same in a formatted manner. They should cover evaluating by typing speed, organizing the document and covering the several and other aspects such as intersecting tables, inserting images, word or to mail merge, etc. 25% of total marks. Organizing and inserting different objects, 50% of total marks. సో అలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్ట్రక్టివ్ క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.